హాయ్ అండి. హాయ్ హాయ్. ఏం పేరండి మీ పేరు? నా పేరు మైపాల్. ఇప్పుడు మీకు ఆగస్ట్ 15 నుండి ఆంధ్రాలో ఫ్రీ బస్ అని స్టార్ట్ అవబోతుందంటే అక్కడ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఆల్రెడీ మీరు తెలంగాణ వాసిగా ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఒక 50% ఫెయిల్ అయినట్టే అని అందరు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో ఆడవాళ్ళే తిడుతురు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిర్రు అని చెప్పేసి. పొద్దుగాలు ఇవ్వగానే ఏ బస్సులో పోయినా కూడా చూస్తే కంపల్సరీ కొట్లాట్లు అయితే ప్రతి బస్సులో రోజుకు 10 నుంచి 20 కొట్లాట్లు కంపల్సరీ గ్యారంటీ జరుగుతున్నాయి. ఇక్కడ కొంచెం 50% సక్సెస్ అయ్యి 50% ఫెయిల్యూర్ అయిన పథకాన్ని ఆంధ్రాలో అంటే కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. అక్కడ సక్సెస్ అవుతుందా? అది ఉత్సవ బస్ అనేది ఎక్కడ కూడా సక్సెస్ కాదు. ఎందుకంటే ఉత్సవ బస్ అంటే ఆడవాళ్ళు ఎంతైనా కూడా ఆ బస్సు ఒక బస్సు కెపాసిటీ చేసి 40 సీట్లు 50 సీట్లు ఉంటాయండి. 40 సీట్ల బస్సులో 200 మంది ఎక్కుతారు. గాలేడగా ముసాడకుండా టికెట్ కొని డబ్బులు పెట్టుకొని టికెట్ కొనే వాళ్ళకి కూడా అవస్థ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ఈ ఉచిత బస్ బదులు అమ్మ ఒడి ఇస్తే బెస్ట్ కదా అని అడుగుతున్నారు. అమ్మ ఒడి బెస్టా లేదంటే ఈ ఉచిత బస్ పథకం బెస్టా? నా దృష్టిలో అయితే రెండు వేస్టే. ప్రభుత్వం ప్రజలకు నేరుగా డబ్బులు ఉచితంగా ఇవ్వద్దు. ప్రభుత్వం ప్రజలకు రేట్లు తగ్గించాలి, ఫెసిలిటీస్ మంచిగా ఇవ్వాలి తప్ప ఉత్సాహాలు అనేది పెట్టొద్దు. నేరుగా డబ్బులు వేసి ఉత్సాహాలు ఇవ్వద్దు. ప్రజలకు చెప్పాలి మనం ఏమని. ఇలా ప్రభుత్వం నడవాలంటే కంపల్సరీ గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలి. ఇప్పుడు మీకు ఇంకొకటి, ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి త్వరలో జూన్లో. అప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్న బ్యాగ్స్ జగనన్న పథకం అని ఆయన ఫోటో వేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శమో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇవన్నీ తెలియదు కానీ టీచర్ల గురువు అంటే రెస్పెక్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో పిల్లలకి బ్యాగ్స్ పంచడం జరుగుతుంది. అది మీకు ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ స్కూళ్ళలో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ చాలా పంచడము చాలా సంతోషము. ఎందుకంటే గిట్ట పేదవాళ్ళ కొంతమందికి గవర్నమెంట్ బల్ల ఎవరు చదువుతారండి, వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళు చదువుతారు. నేను అడిగింది మీకు అర్థం కాలే. అప్పుడు జగన్ గారి ఫోటో జగన్ గారి పేరు మీద వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారి పేరు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ లోకేష్ గారి పేరు కానీ ఎవరిది రాలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో పంచడం జరుగుతుంది. కాబట్టి పెద్దవాళ్ళని గురువు మనకు ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పేరే జరుగుతుంది కాబట్టి ఆయన పేరు ద్వారా ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదేమైనా కూడా అంటే ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఏదైనా కూడా ప్రభుత్వం ఆస్తి ప్రభుత్వం ఏదైనా సంక్షేమం ఇచ్చినప్పుడు ఏదైనా కూడా కంపల్సరీ గవర్నమెంట్ సింబల్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అంటే సీఎం ఉన్న వారి ఫోటో పెట్టుకుంటే తప్పులేదు. ఎందుకంటే గిట్ట ఇప్పుడు ఈ గవర్నమెంట్ బ్యాగ్ ప్రైవేట్ నువ్వు ఏడ కొనుక్కున్నావు అని చెప్పేది తెలవాలంటే కూడా కంపల్సరీ గవర్నమెంట్ ఇచ్చిందంటే గవర్నమెంట్ ఏదో సింబల్ ఉండి ఇస్తే మంచిగా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ పెట్టడం ఇవ్వడం చాలా మంచి విషయం. ఎందుకంటే వారు కూడా విద్య కోసం ఎంత చేసినారు, చాలా మంచి విషయం. ఏదేమైనా కూడా కంపల్సరీ పిల్లలకు అక్కడ ఎజెండా ఒకటే, బ్యాగుల మీద ఫోటోలు వేసుకోవడమా ఇది అని కాదు. పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఉత్తమంగా పెట్టుకొని క్వాలిటీ టీచర్లను పెట్టాలి అక్కడ. కంప్యూటర్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు దీన్ని చాలా విమర్శిస్తున్నారు. జగన్ గారు చేసింది వీళ్ళు ప్రభుత్వం చేస్తుంది మంచిగాని, కానీ అప్పట్లో జగన్ గారు చేసిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇప్పుడు వీళ్ళు చేయగలుగుతారా? అంత ఇంగ్లీష్ స్పెషల్గా పోర్చుగీస్ ఇంగ్లీష్ కానీ మీకు ఫ్రాన్స్ ఇంగ్లీష్ కానీ ఇవి పిల్లోళ్ళు అంతా బాగా మాట్లాడేసరికి జగన్ గారిని చాలామంది విద్యా సంస్థల్ని చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా విద్యా సంస్థల్ని అంతే అభివృద్ధి చేస్తారా? అక్కడ అభివృద్ధి చేయడానికి ఏం లేదండి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో టీచర్లే చదువు చెప్తారు. ఇప్పుడు వీళ్ళకు ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళే చదువు చెప్తారు. ఎవరు చెప్పినా గదే చదువు కాబట్టి కంపల్సరీ అప్పుడు ఆయన చెప్పినటువంటి చేసినటువంటి ఫెసిలిటీస్ కి వీళ్ళు కూడా సేమ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు గదే టీచర్ చదువు చెప్పిండు, అప్పుడు చెప్పిన టీచర్ చదువు అదే, ఇప్పుడు చెప్పే టీచర్ కూడా చదువు కాబట్టి కంపల్సరీ. ఆంధ్రాలో అంటే ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ అనేది చాలా డెవలప్ అయిందని వినిపిస్తుంది. అదే డెవలపేషన్ ని కుటుంబ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుందా? చేయాలి. ఎడ్యుకేషన్ ప్రపంచంలో మనకు ప్రపంచంలో అత్యధిక శక్తివంతమైంది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మనం మంచిగా ఇస్తే పిల్లలు గవర్నమెంట్ ఏ సంక్షేమం ఇవ్వకుండా పర్లేదు కానీ పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ మంచిగా ఇవ్వాలి. చదువు బాగా వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడికైనా బతకగలుగుతాడు. ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ అంటే కేరళ గుర్తుకొస్తుంది. ఇప్పుడు కేరళ తర్వాత స్థానం హైదరాబాదా లేదా తెలంగాణ ఆంధ్రానా రెండిట్లో ఏది వస్తుంది? ఎడ్యుకేషన్ మీద కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ అని చెప్తా అండి. ఎందుకంటే ఆంధ్ర నేను చాలా మంది చూస్తున్నా, ఆంధ్ర ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. అంటే ఇక్కడ మాకు దురదృష్టము, మాకు తెలంగాణకు ఏదో మాకు నిజాం సర్కారు ఉండి మాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి హిందీ రాదు, తెలంగాణకి ఇంగ్లీష్ రాదు అన్నట్టు మా దగ్గర ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడతారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ పట్టించుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం? మా దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఇంకా ఎడ్యుకేషన్ ఏడా బాగుంటుంది అన్న. 16 ఏళ్ళైనా కూడా రెండు అకాడమిక్ ఇయర్లు వచ్చినప్పటికీ కూడా ఇంక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. పట్టించుకుంటే ఎవరున్నారు? గవర్నమెంట్
గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాడు. గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్ కూడా మా తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే అంటే మాకు పింఛన్ పెంచుర్రి, మా జీతాలు పెంచుర్రి, మా పిల్లల్ని మా ప్రైవేట్ వేరే బళ్ళలు ఇస్తాం అని చెప్పేసి అని అంటారు తప్ప గవర్నమెంట్ స్కూల్లో చెప్తే సిగ్గుపోతుంది అన్న. గవర్నమెంట్ స్కూల్ ఉన్నటువంటి పిల్లలకు ఒక్కరికి 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదివేటప్పుడు కూడా స్పెల్లింగ్స్ రావన్నా నేను చూపిస్తాను అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో. గవర్నమెంట్ టీచర్లకు మాత్రం జీతాల మీద ఉన్న ప్రేమ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులమే లేదు. సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు అప్పుడు గవర్నమెంట్లో. ఇప్పుడు ఆమె చేసిన అభివృద్ధి ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? ఏడాండి ఆమె ఇంటర్ ఆమెకి డిగ్రీలు పీజీలు చేసిన ఎవరో ఎడ్యుకేషన్ గురించి అది చేయట్లేదు. ఆమె ఇంటర్ చదివింది అంత పెద్దగా అప్పుడు కూడా ఏం లేదండి. గవర్నమెంట్ మా తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో గదే దరిద్రం ఉంది, గదే ఉంది తప్ప ఏం లేదు. కానీ ఫోటోలు కొట్టి రిజల్ట్ మాత్రం అప్పుడు చూపిస్తారు అంత తప్ప ఎడ్యుకేషన్ అసలు మారలేదండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో నేను చాలా మందిని చూస్తున్నాం. ఇలా ఒక మాట అన్న, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పోరాడు ఒక కానిస్టేబుల్ కూడా అవుతలేడు. ఇలా గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ బళ్ళలో ప్రైవేట్ విద్యా సంస్థలలో చదివిన వాళ్ళు మాత్రమే ఎంప్లాయ్ అవుతారు తప్ప గవర్నమెంట్ బళ్ళలో చదివిన వాళ్ళు 0.1% కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేరు. గవర్నమెంట్ బళ్ళలో చదివిన వాళ్ళు. దీనికి బాధ్యత ప్రభుత్వమా లేకపోతే ప్రైవేట్ సంస్థలకే ఎక్కువ ప్రభుత్వం నుంచి ఏమన్నా అందుతుందా? ప్రభుత్వమే. ప్రభుత్వం ఒక మాట గవర్నమెంట్ నుండి ఒక సూటి ఒకటి విన్నపిస్తున్నా. నాడు వెనకట అసలు ప్రైవేట్ స్కూళ్ళు లేవు, ఏం లేదు. అప్పుడు బాగా చదివారు. అప్పుడు ఏంది పిల్లలు సార్ వచ్చారని నువ్వు ఎందుకు అట్లా కొడుతుండే. ఇప్పుడు కొట్టుడు కూడా బంద్ చేసినాక వాడు పిల్లడు ఎట్లా మారుతాడు? ఒకటి మాటతో ఇంటే మారుతాడు, ఒకటి కొడుతా మాట్లాడతాడు మారుతాడు, అట్లా వెళ్తారు. ఇలా పిల్లల్ని కొట్టద్దని భయం చెప్పకుండా ఉంటే సార్కి ఏం పనండి? వాడు చచ్చిన జీతం తీసుకొని పోతాడు. పిల్లోనికి భయం భక్తి అనేది ఉండాలి. సార్లు అంటే నాడు రోడ్డు మీద సార్ కనబడితే పిల్లోడు రుకుతుండే, అబ్బో సార్ తెల్లారి కొడుతారని చెప్పేసి పిల్లల్ని కొట్టుడు కూడా తీసుకురాలి. కొడుతుంటారు కొంతమంది భయంతో ఉంటారు కాబట్టి కంపల్సరీ పిల్లలకి ఇట్లా కొట్టగానే తల్లిదండ్రులు తీసుకొచ్చే జీవనం మాత్రం తీసేయాలి. అది సరికాదు. అది ఇప్పుడు బెస్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు ఇప్పట్లో? రేవంత్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం? దేశంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారే ఎప్పటికి కూడా. అది మాత్రం 100% గ్యారంటీ. ఇవాళ చూసుకుంటే ఇలా తెలంగాణ ఇంత అభివృద్ధి, ఇంత డెవలప్ అయింది, ఇంత అదేంది. ఇలా సాఫ్ట్వేర్ ఐటీ రంగాన్ని ఇంత డెవలప్ అయింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లేరు కాబట్టి కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి సంకల్పము. వారు కంపల్సరీ చంద్రబాబు నాయుడు అని చెప్తారు. భారతదేశం మొత్తంలో బెస్ట్ సీఎం చంద్రబాబు ఎప్పటికి కూడా.